లేక్ బ్లడ్ దగ్గర నుండి ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలో సవికా వాటర్ ఫాల్స్ అని ఉంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దీని దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఒక 20 మినిట్స్ వాక్ చేయాలి. ఈ నేషనల్ పార్క్లో హైకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లెట్స్ డూ హైకింగ్. స్లోవేనియా అంతా కూడా నేచర్ చాలా బాగుంది. హైకింగ్ ట్రైల్స్ కానీ, సైక్లింగ్ కానీ, లేక్ చుట్టూ వాకింగ్ కానీ ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ ఉంది అసలు స్లోవేనియా. ఈ సవికా వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ టికెట్ వచ్చి €4 తీసుకున్నారు పర్ పర్సన్. ట్రిగ్లావ్ నేషనల్ పార్క్లో ఉంటుంది వాటర్ ఫాల్స్. మోస్ట్ విజిటెడ్ వాటర్ ఫాల్స్ ఇన్ ఎంటైర్ స్లోవేనియా. ఫైనల్లీ అబ్బా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్స్. సూపర్ అసలు. వర్త్ అసలు టోటలీ వర్త్. 30 మినిట్స్ హైక్ చేసి వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ వ్యూ, ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయంటే టోటలీ వర్త్ అసలు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే వోగల్ అనే ప్లేస్ ఉంది, స్కీ సెంటర్. అది ఇక్కడ నుంచి పైన టాప్కి కేబుల్ కార్లు వెళ్ళొచ్చు. మనం కూడా వెళ్దాం. సో దీని టికెట్ కాస్ట్ వచ్చి అప్రాక్సిమేట్లీ €33 పడింది. ఇక్కడ నుంచి లేక్ బోయిన్స్ బాగా కనపడుతుంది క్లియర్గా. ఇదంతా లేక్ బోయిన్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఉండే. 1535 మీటర్స్. మనం పైకి రీచ్ అయిన తర్వాత చాలా బైక్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ పై పాయింట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఐ థింక్ వింటర్లో స్నో ఉన్నప్పుడు అది ఆపరేషన్లో ఉంటుంది అనుకుంటా. కింద నుంచి పై వరకు కూడా ఒక కేబుల్ కార్ ఉంది. ప్రజెంట్ అయితే ఆపరేషన్ లేదు. బట్ హైకింగ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి సూపర్ ప్లేస్ ఇది. అండ్ ఆల్సో సమ్మర్లో ఫార్మింగ్ కూడా జరుగుతుంది. కౌస్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రెడిషనల్ ఆల్పైన్ ఫామ్. మనం కేబుల్ కార్ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఈ క్యాంపింగ్ సైట్లో చెక్ ఇన్ అయ్యాం. క్యాంపింగ్ సైట్ పక్కనే ఈ లేక్ ఉంది, లేక్ బోయిన్స్. చాలా ఫేమస్ లేక్ ఇది. ఇక్కడ కయాకింగ్ చేయొచ్చు, పారాగ్లైడింగ్ చేయొచ్చు, ఇంకా రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మాకు ఈ ట్రిప్లో టఫెస్ట్ టాస్క్ ఏంటంటే ఈయన హ్యాండిల్ చేయడం. వాటర్ కనపడితే ఏ లేక్ దగ్గర వాటర్ కనపడినా అందులోకి వెళ్ళిపోతున్నాడు వాటర్లోకి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మార్నింగ్ అసలు సూపర్ క్లియర్ వాటర్. అసలు వాటర్ చాలా క్లియర్గా ఉంది. ఫిషెస్ కూడా కనపడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేక్ పక్కన. సో మా క్యాంపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి అడ్వెంచర్ చేయకపోతున్నాం. సూపర్ యూనిక్ అడ్వెంచర్ అది. అండర్ గ్రౌండ్ కేవ్లో ట్రైన్. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. సూపర్ ఎక్స్పీరియన్స్. అది మీకు బాగా షూట్ చేసి చూపిస్తాం. అండర్ గ్రౌండ్ కేవ్స్ ఎలా ఉంటుంది అనేది, ట్రైన్లో ఎలా వెళ్ళొచ్చని. మినీ ట్రైన్ అది, నార్మల్ ట్రైన్ కాదు. సో ఇప్పటి వరకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి ఫ్యామిలీ ట్రావెలర్స్ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.